హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 18వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి చదవాల్సిందిగా కోరుచున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో ద పారబుల్ ఆఫ్ ది పర్సిస్టెంట్ విడో, అంటే ఒక విధవరాలు ఉంటుంది. తను ఏం చేస్తుందంటే ఒక న్యాయాధిపతిని అస్తమాను వెళ్ళి బ్రతిమలాడుతూ ఉంటుంది, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని. ఆ న్యాయాధిపతి ఏమో ఈ ఊరికే నన్ను విసిగిస్తుంది అని చెప్పేసి, సర్లే ఆ న్యాయం ఏదో చేసేస్తే అయిపోతుంది కదా, నన్ను ఊరికే విసిగించదు కదా ఇంకా అని చెప్పేసి అనుకుంటాడు. దీన్ని యేసుక్రీస్తు ఆ న్యాయాధిపతిని దేవునితో కంపేర్ చేస్తూ, ఈ విడోని అంటే విధవరాల్ని మనందరితో కంపేర్ చేస్తూ చెప్తాడు. అంటే మనం కూడా దేవుణ్ణి రిక్వెస్ట్ చేసినప్పుడు, ప్రార్థనలో ఎడతెగక మనం ప్రార్థన చేసినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు, అరే ఇక్కడ ఒక న్యాయాధిపతే ఆమె విన్నపాన్ని విన్నప్పుడు మన ప్రభు అయిన దేవుడు ఎందుకు వినడు అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూసాం. అలానే ద పారబుల్ ఆఫ్ ద ఫారిసీ అండ్ ద ట్యాక్స్ కలెక్టర్, అంటే పరిసయుడు మరియు సుంకరి ప్రార్థన ఉంటుంది కదా, వాళ్ళిద్దరి ప్రార్థన గురించి మనం ఇక్కడ చూసాము. ఇది నిజంగా మన జీవితంలో మనం ఒక్కొక్కసారి ఇలానే ప్రార్థన చేస్తాం. అంటే నేను వాళ్ళ లేనేసా అందుని బట్టి నీకు వందనాలు, నేను వీళ్ళలాగా నేను లేనేసా అందుని బట్టి నీకు వందనాలు అని చెప్పేసి మనం చేస్తుంటాం. జస్ట్ పరిచయాలు ఏ విధంగా ప్రార్థన చేస్తాం మనం కూడా అలానే చాలాసార్లు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు కోరుకునే ప్రార్థన ఏంటంటే మనల్ని మనం హంబుల్ చేసుకుంటూ, దేవుని వైపు మనం కన్నులు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కృప మనకి చాలు అన్న విధంగా మన ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో, మన జస్ట్ ప్రార్థన నోటి ద్వారా ప్రార్థన కాదు, హృదయంలో నుంచి రావాలా. అది హృదయంలో కూడా మనలో ఆ హంబుల్నెస్ అనేది ఉండాలా. దాని గురించి యేసుక్రీస్తు చెప్పడానికి మనం చూస్తాం. జీసస్ బ్లెసెస్ లిటిల్ చిల్డ్రన్. ఇది కూడా ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ఒక దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు చాలా బిజీగా ఉన్నాడు అని శిష్యులు అనుకుని పిల్లల్ని దగ్గరికి రానిరు. కానీ యేసుక్రీస్తు మాత్రం పిల్లల్ని మీరు అభ్యంతరపరచొద్దు, పిల్లల్ని నా దగ్గర రాని, ఇలాంటి వాడితే పరలోక రాజ్యం అని చెప్పడం చూసాం. మనము ఆఫెన్ ఏం చూసామంటే ఈరోజు చర్చెస్లో కానీ ఎక్కడైనా కానీ అన్ని మినిస్ట్రీస్కి ఎంతో ప్రయారిటీ ఇస్తారు. యూత్ మినిస్ట్రీకి కానీ, ఇంకా స్త్రీల కూడికలు కానీ, స్త్రీలకు ఉమెన్ మినిస్ట్రీ కానీ, ఇంకా దేనికన్నా ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ చిల్డ్రన్ మినిస్ట్రీకి వచ్చేసరికి అరే పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, కొంచెం అది తెలుసు కొంచెం ఇది తెలుసు, ఇలా చేసి అయిపోతుంది అని చాలా తక్కువ అంచనా వేస్తాము. కానీ యేసుక్రీస్తు మాత్రం చిల్డ్రన్కి, పిల్లలకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు తెలిసి ఎవ్వరికి ఇవ్వలేదు. వీళ్ళలాగా ఉండండి అని చెప్పాడంటే మనం వాళ్ళని ఏ విధంగా వాళ్ళని అప్బ్రింగ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా మనము పెంచాలి అనేది సండే స్కూల్ టీచర్స్గా కానీ, ఒక చర్చ్గా కానీ మనకి ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది. అది మనం ఇక్కడ చూస్తాం. జీసస్ కౌన్సిల్స్ ద రిచ్ యంగ్ రూలర్. ఒక ఆయన వచ్చి నేను ఏం చేయాలి నిత్య జీవానికి అని చెప్పేసి అడుగుతాడు. అక్కడ డబ్బు, మనీ గురించి ఒక వెల్దీ పర్సన్ ఎప్పటికీ కూడా పరలోకానికి చేరలేడు అనేది చెప్పడాన్ని మనం చూస్తాము. చేరలేడని కాదు, చాలా కష్టం అనేది చూస్తాము. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునితో అన్నీ సాధ్యమే. అంటే ఇది రక్షణ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తాము. అలానే జీసస్ థర్డ్ టైం ప్రెడిక్ట్స్ హిస్ డెత్ అండ్ రిజరక్షన్. అంటే యేసుక్రీస్తు మూడవసారి తన మరణాన్ని మరియు పునరుద్ధానాన్ని ప్రెడిక్ట్ చేయడాన్ని మనం చూస్తాము. అలానే ఎ బ్లైండ్ మ్యాన్ రిసీవ్స్ హిస్ సైట్. అంటే ఒక గుడ్డివాడు తన చూపు పొందడాన్ని చూస్తాం. ఈ గుడ్డివాడు గురించి చూసినప్పుడు అసలు దీనికి కళ్ళు లేకపోయినా దావీదు కుమారుడా అని చెప్పేసి అంటాడు. కళ్ళున్న వాళ్ళు ఎవ్వరికి కూడా అది యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని అర్థం కాలేదు. ఇది ఐరనీ ఏంటంటే మనకు కూడా మన జీవితంలో కూడా ఎంతో లేని స్థితిలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏమీ లేని వాళ్ళు కానీ, వాళ్ళు దేవుని కోసం ఎంతో ఉపయోగపడుతూ ఉన్నప్పుడు అన్నీ ఉన్న మనం మాత్రము జస్ట్ అలా ఐడల్స్ లాగా కూర్చుంటాము. ఇది కూడా మనము దీని నుంచి కూడా మనము ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఇంకా అలానే అంతే. సో ఈరోజు మనము లూకా సువార్త 18వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండను. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ ఆయన అన్యాయస్తుడైన న్యాయపతి ఉందని, ఈ దేవుడు అన్యాయస్తుడని కాదు, అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఇలా చేసినప్పుడు ఇంత న్యాయమైన, ఎంతో గొప్ప దేవుడైనా అలా చెప్పారనమాట కంపారిజన్. అది అర్థం చేసుకోవాల్సింది కోరుచున్నా. సో ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను.
తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్యపెట్టకయో ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రంను ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో, మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో, యెరూషలేమునకు వెలుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన యెరికో పట్టణంనకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వాడు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేశారు. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.